శ్రీమన్నారాయణ. భగవత్బంధువులారా, ఈరోజు మంచి విషయం. కొబ్బరికాయను దేవుని వద్ద ఎందుకు కొడతారో తెలుసుకుందాము. దేవతలను పూజించే సమయంలోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయని స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులాగా తమ జీవితాలు ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. పైనున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకు ఎముక, కొబ్బరి ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న 3 కళ్ళు, ఇలా, పింగళి, సుషుమ్న అనే నాడులు. తెలుసుకున్నాం కదండి కొబ్బరికాయను కొట్టడంలోని అంతరార్థం. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.